నమస్తే అండి. నా పేరు గట్టుగిరి. మాతృదేవోభవ అనాథాశ్రమం నాదర్పూర్ హైదరాబాద్ అండి. మీ అందరికీ తెలుసు, మనం ఆశ్రమం తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మరి అందులో భాగంగానే బయట ఉన్నటువంటి మన ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా బయట ఎక్కడైతే ఆపద వస్తుందో అక్కడ కూడా మనం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మన రజిత గారు నిజామాబాద్ జిల్లా వాస్తవులు హైదరాబాద్కి రావడం జరిగింది. మరి యొక్క అబ్బాయికి లివర్ ప్రాబ్లం ఉండడం వల్ల చాలా దీనమైన స్థితిలో మరి యొక్క అబ్బాయికి లివర్ ప్రాబ్లం ఉండి మరి కడుపు కూడా వాసిపోవడం ఈ రకంగా ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి వారి తల్లిగారు చెప్తా ఉన్నారు. మరి దాదాపు ఇక్కడ 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఏదేమైనా మరి మన వంతు సహాయం అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. మరి మీకు తోచిన విధంగా మరి వీరి నెంబర్ని నేను మెన్షన్ చేస్తాను. మరి ఈ యొక్క బాబుని బతికించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి బతకడానికి గల్ఫ్ దేశాలలో మరి ఇతని తండ్రి కూడా మరి దుబాయ్కి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కరోనా లాక్డౌన్ వల్ల మరి అక్కడి నుంచి ఫ్లైట్లు లేకపోవడం వల్ల మరి తన తండ్రి కూడా రాలేని పరిస్థితి. మరి 20 లక్షల నుంచి 30 లక్షలు పెట్టాలంటే వారి దగ్గర స్తోమత లేదు. మరి ఒక్కసారి వారి తల్లిగారిని కనుక్కునే ప్రయత్నం చేద్దాం మనం. అమ్మ చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ బాబుకి ఈ రకంగా అయింది? ఏంటి అసలు చెప్పండి. బాబుకి 3 సంవత్సరాలు సార్, అంటే లివర్ ప్రాబ్లం ఉంది. హాస్పిటల్కి వెళ్ళినాము. లివర్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయింది, మార్చాలి అని చెప్పారు. దానికి 30 లక్షల దాకా ఖర్చు అవుద్ది అని చెప్పారు. దయచేసి ఎవరన్నా దాతలు బాబుని కాపాడడానికి ఎవరన్నా దాతలు ముందుకు రావాలి. ఎవరన్నా మీ సహాయం వల్లనే మేము మా బాబుని బతికించుకోగలుగుతాము. ఎవరన్నా దయచేసి ముందుకు రండి సహాయం చేయడానికి. ప్లీజ్ సార్, మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. మాకు దయచేసి మా బాబుని బ్రతికించండి. మీ వల్లనే సాధ్యం అవుతుంది మా బాబుని బతికించుకోవడము. సరే అమ్మా, మాకు తోచిన విధంగా మేము హెల్ప్ చేస్తాం. మా ఆశ్రమం నుంచి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము హెల్ప్ జరిగే పని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఏదేమైనా ఈరోజు ఈ యొక్క బాలుని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఒక తల్లి బాధని మనం గమనించి మరి ఒక అబ్బాయిని బతికించాలంటే ఎంతో కృషి చేయాలి. మరి ఆ యొక్క అబ్బాయిని బతికించడానికి మన వంతు సహాయంగా, అలాగే మరి సౌదీలో ఉంటున్నటువంటి మరి రియాజ్లో ఉంటున్నటువంటి మేము సైతం స్వచ్ఛంద సంస్థ మన మిత్రులు దేవగారు, లక్ష్మణ్ గారు, శంకర్ గారు, మరి చాలామంది మన మిత్రులు 30,000 రూపాయలు మరి ఈ యొక్క కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. మరి రియాజ్ నుంచి మేము సైతం మరి ఈ యొక్క సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు అందించినటువంటి ఈ యొక్క 30,000 రూపాయలని మరి ఈరోజు ఈ యొక్క తల్లికి అందజేస్తున్నాము. మరి ఈ 30,000 రూపాయలతో మరి ఆయనకు ఎలాంటి ట్రీట్మెంట్ జరగదు. మరి ఇంకా చాలా అవసరం ఉంది డబ్బు కాబట్టి మరి మనకు తోచిన విధంగా, మరి నాకు తోచిన విధంగా మరి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మరి వీరి గురించి చర్చించి మరి ఏమన్నా తగిన పారితోషికం ఏమి ఇచ్చినా సరే, ఎంత అమౌంట్ అయినా సరే, లేదంటే అతనికి ట్రీట్మెంట్ అందించాలని ఒక ఆలోచనతో మరి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఏదేమైనా మరి మీకు తోచిన విధంగా ఈ యొక్క అబ్బాయికి మరి హెల్ప్ చేయాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క అబ్బాయికి మరి మనం ప్రాణాలు కాపాడగలిగితే మరి ఇంతకంటే మించిన సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి మరి ఫ్రెండ్స్, మరి మీకు తోచిన విధంగా సహాయం అందించి మరి ఏదేమైనా 30,000 రూపాయలు ఈరోజు సౌదీ నుంచి మరి దేవగారు, అలాగే లక్ష్మణ్ గారు, శంకర్ గారు అందించారు. వారికి కూడా పాదాభివందనని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.